రోజు ఒక్క లడ్డు తిన్నామంటే రోజు మొత్తానికి కావాల్సిన ఐరన్, కాల్షియం, అలాగే ప్రోటీన్స్ అండ్ మినరల్స్ వచ్చేస్తాయండి ఈ ఒక్క లడ్డుతో. ఎదుగుతున్న ఆడపిల్లలకి కానీ, మగపిల్లలకి కానీ, అలాగే పెద్దవాళ్ళకి కానీ ఎంతో హెల్తీ బెనిఫిట్స్ ఇస్తుందండి ఈ లడ్డు వల్ల. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. అలాగే పిల్లలకి స్నాక్స్ బాక్స్ లో అలా పెట్టేసేయచ్చండి. ఈ పల్లి నువ్వుల లడ్డు ఈజీగా చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ఫ్రైయింగ్ పాన్ పెట్టుకొని ఈ కప్పు తోటి నేను 2 కప్పుల పల్లీలు తీసుకుంటున్నానండి. కొలతలతోటి కప్పు కానీ గ్లాస్ కానీ పెట్టేసుకోండి. నేను ఈ కప్పుతో 2 కప్పుల పల్లీలు తీసుకొని మీడియం ఫ్లేమ్ లో కాదు, హై ఫ్లేమ్ లో కాదు, కేవలం సిమ్ లోనే ఉంచేసి మనం పల్లీలు అటు ఇటు కలుపుతూ దోరగా ఫ్రై చేసుకోవాలండి. పల్లీలు అనేటి లోపలి వరకు వేగితేనే మనకి పల్లి నువ్వుల లడ్డు అనేది టేస్టీగా ఉంటుంది. చూడండి, నేను సిమ్ లోనే ఉంచేసి అటు ఇటు కలుపుతూ మాడనివ్వకుండా ఇలా బాగా ఫ్రై చేసేసుకున్నాను. ఇలా ఫ్రై అయిన వాటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టేసుకుందామండి. ఈ లడ్డు కోసం నేను పల్లీలతో పాటు నువ్వులు కూడా తీసుకుంటున్నానండి. ఇదే పెన్నంలో ఏ కప్పుతో కానీ ఏ గ్లాస్తో కానీ కొలతలాగా తీసుకున్నాం కదండి పల్లీలను, అదే కప్పుతోటి 1 కప్పు నువ్వులు తీసుకుంటున్నానండి. నేనైతే ఇక్కడ తెల్ల నువ్వులు తీసుకున్నాను. ఒకవేళ మీకు ఇష్టం ఉంటే 1/2 కప్పు తెల్ల నువ్వులు, 1/2 కప్పు నల్ల నువ్వులతో అయినా చేసుకోవచ్చు అండి. లేదు అంటే మొత్తం నల్ల నువ్వులతో అయినా చేసుకోవచ్చు. ఇలా లేదు అంటే తెల్ల నువ్వులతో అయినా చేసేసుకోవచ్చు. ఈ నువ్వుల్ని కూడా సిమ్ లోనే ఉంచేసి బాగా చిటపటమనేంత వరకు బాగా సిమ్ లోనే ఉంచి ఫ్రై చేసుకున్నాక వీటిని కూడా ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లారబెట్టేసుకోవాలండి. అలాగే పెన్నంలో ఉంచేసామంటే మాడిపోతాయి. సో ఇలా మనం వేయించుకున్న నువ్వులని, పల్లీలని విడివిడిగా ఇలా చల్లారబెట్టేసుకోవాలండి. కంప్లీట్ గా చల్లారాకే మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇక్కడ నాకు పల్లీలు కంప్లీట్ గా చల్లారిపోయండి. మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను వీటిని. ఈ మిక్సీ జార్లో వేసేసి మంచి రుచి కోసం లడ్డు ఒక 4 యాలకల్ని తీసేసి వేసుకోండి. ఇలా పలుకులుగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలండి. యాలకులు వేసే క్లిప్ మిస్ అయ్యింది, అందుకని ఇక్కడ వీడియోలో చెప్పేస్తున్నానండి. ఇలా పలుకులుగా అంటే మనం పూర్తిగా మెత్తగా పట్టేసుకున్నామంటే మనం లడ్డు తినేటప్పుడు నోట్లో మొత్తం చుట్టుకుపోతుందండి. అందుకు ఇలా పలుకులుగా ఉండేలాగా మిక్సీ పట్టేసుకున్నాను. ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు నువ్వుల్ని కూడా తీసుకుంటున్నాను. వీటిని మిక్సీ పట్టేస్తున్నానండి. మిక్సీ పట్టేటప్పుడు 1 టేబుల్ స్పూన్ నువ్వుల్ని పక్కన పెట్టేసుకున్నాను. ఈ నువ్వుల్ని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం నువ్వులు పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతోటి ఇక్కడ 3 కప్పుల బెల్లం తీసుకుంటున్నానండి. 2 కప్పుల పల్లీలు, 1 కప్పు నువ్వులు తీసుకున్నందుకు ఈక్వల్ గా 3 కప్పుల బెల్లం తీసేసుకుంటున్నాను. ఇలా బెల్లం తీసుకున్నాక ఇది నువ్వుల పొడిలో కలిసేలాగా ఇలా స్పూన్ తో కలిపేసుకొని ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మిక్సీ పట్టడం వల్ల మనకి బెల్లం అనేది ఈక్వల్ గా ఇలా కలిసిపోయేలాగా మిక్సీ పడుతుందండి. ఓన్లీ బెల్లమే మనం మిక్సీ పట్టేసామనుకోండి జారు జారుగా అయిపోతుంది. అందుకు ఇలా నువ్వుల పొడిలో కలిపేసి బాగా మెత్తగా అయ్యేలాగా మిక్సీ పట్టేసుకున్నానండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం పల్లీలు మిక్సీ పట్టుకున్నాం కదా, అదే ప్లేట్లోకి వేసేసి మనం ముందుగా మిగిల్చుకున్న 1 టేబుల్ స్పూన్ నువ్వులు ఉన్నాయి కదా, ఆ నువ్వులు, అలాగే లడ్డు మరింత రుచిగా రావటానికి నేను కొబ్బరి తీసుకుంటున్నానండి. కొబ్బరిను తురుముకున్నాను ఇలాగా. మీకు ఇష్టం ఉంటే ఇలా తురుముకోవచ్చు, లేదు అంటే డెస్కేటెడ్ కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చండి. కానీ ఇలా తురుముకున్న కొబ్బరి వేసుకుంటేనే మనకి లడ్డు తినేటప్పుడు అక్కడక్కడ మనకి పల్లీలు తగులుతూ ఉంటే, అలాగే కొబ్బరి తగులుతూ ఉంటే నోటికి చుట్టుకుపోకుండా వస్తుందండి. సో ఇలా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేసేసుకున్నాక మనకు కావాల్సిన సైజులో లడ్డుని చుట్టేసుకోవటమే. మనం వీటిని మిక్సీ పట్టాం కదండి, మిక్సీ పట్టేటప్పుడే మనకి పల్లీలలో, నువ్వులలో వచ్చే ఆయిలీ కంటెంట్ నుంచి మనకి ఈ లడ్డు చుట్టడానికి వచ్చేస్తుందండి. మరి ఏ నెయ్యిని వేడి చేసి వేయాల్సిన అవసరం లేదు. చూడండి, ఇక్కడ మొత్తం మిశ్రమాన్ని ఇలా లడ్డు లాగా చుట్టేసుకున్నానండి. నాకు మొత్తం దాదాపు 20 నుంచి 25 లడ్డూలు వచ్చేసాయి. మనము రోజుకి 1 లడ్డు తిన్నా చాలండి. మన బాడీకి రోజు మొత్తానికి కావలసిన ఐరన్, కాల్షియం, ప్రోటీన్స్, విటమిన్స్ ఈ 1 లడ్డుతో వచ్చేస్తాయి.
చాలా రుచిగా ఉంటుంది, అలాగే చాలా హెల్దీ కూడా అండి. చూసారు కదా, నేను బెల్లంతో ప్రిపేర్ చేశాను వీటిని. అన్నీ వేయించుకొని మిక్సీ పట్టేసి లడ్డు చుట్టేసుకున్నాము అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు కదండి ఈ రెసిపీని.